కనీసం హెల్త్ కార్డు కూడా లేకుండా ఇబ్బంది పడుతున్న పద్ధతి కావచ్చు. ఇట్లా ప్రైవేటు కాలేజీలలో ప్రైవేట్ స్కూళ్ళల్లో ఏ గవర్నమెంట్ అయితే ఫీ రియంబర్స్మెంట్ చేయాలో 2021 నుంచి 21 నుంచి ఇప్పటిదాకా చెల్లించక చివరికి వాళ్ళతో జోకులు వేస్తున్నాడు. ఈ డబ్బులు ఇవ్వమని పోతే జోకులు వేస్తున్నాడు. సెటిల్మెంట్ చేసుకుందా, నీకు ఎంత ఇవ్వనో, నీకు 20% ఇవ్వనా, 30% మీద సెటిల్మెంట్ చేసుకుందా అంటున్నాడు. ఇలా కన్నీళ్ళు పెడుతున్నాడు. ప్రైవేటు కాలేజీలలో పనిచేసే టీచర్లకు జీతాలు లేవు, యాజమాన్యాలు అప్పుల పప్పులో కూరుకుపోయినాయి, వాళ్ళ పైసలు వస్తలేవు, 4 ఏళ్ళు అవుతుంది. అంటే ఒక్క మాటలో చెప్పాలంటే పేనం మీద నుంచి పొయ్యిల పడ్డామని చెప్పి ఇవాళ టీచర్లు కావచ్చు, ప్రైవేట్ కాలేజీలో పనిచేసే టీచర్లు కావచ్చు, యజమాన్యాలు కావచ్చు, ఇవాళ కన్నీళ్ళు పెడుతున్న పరిస్థితి చూస్తాం. అందువల్ల వాళ్ళు ఇప్పటికే మీకు తెలుసు 317 మీద కొట్లాడిన పార్టీ భారతీయ జనతా పార్టీ, డిఏలు రావాలని చెప్పి కొట్లాడుతున్న పార్టీ, హెల్త్ కార్డు ఇవ్వాలని చెప్పి కొట్లాడుతున్న పార్టీ. ఒక్క మాటలో చెప్పాలంటే ఎవరికి ముఖం లేదు. హైడ్రా మీద కొట్లాడినా, మూసి మీద కొట్లాడినా, 317 జీవో మీద కొట్లాడినా, లగిచర్ల భూముల పంచాయతీ మీద కొట్లాడినా, అసైన్మెంట్ భూముల గురించి కొట్లాడినా, సాంస్కృతిక సాంప్రదాయాల మీద కొట్లాడినా కూడా కొట్లాడగలిగేటువంటి ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ అని చెప్పి ఇవాళ ప్రజలు భావిస్తారు. అందువల్ల టీచర్లు వాళ్ళు ప్రైవేట్లో పనిచేస్తున్నా, గవర్నమెంట్లో పనిచేస్తున్న వాళ్ళు టీచర్లు కాబట్టి చాలా వాళ్ళ విద్యలు సామాజిక స్పృహ ఉన్నవాళ్ళు కాబట్టి ఇవాళ రేపు ఈ ప్రభుత్వం మీద అంకుశంతో పోవాలంటే, ఈ ప్రభుత్వం మెడలు వంచాలంటే వంచగలిగేటువంటి ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ. అవునా కాదా? టీచర్లు ఆత్మావలోకనం చేసుకోవాలని చెప్పి కోరుతున్నాను. నిరుద్యోగ సమస్య మీకు తెలిసి ఎలా ఎన్ని మాటలు చెప్పిండు. ఆ ప్రభుత్వం 4,000 రూపాయలు వృద్ధి ఇస్తా అని చెప్పింది, మొండి చేయి చూపించింది, కళ్ళలో మట్టి కొట్టింది, ధనిక రాష్ట్రం అని చెప్పిండు, సంపద కుదలే అని చెప్పిండు. కాలే. అంటే మాట ఇస్తే తప్పని వ్యక్తి, మడమ తిప్పని వ్యక్తి అని చెప్పుకునేటువంటి ఆనాటి ప్రభుత్వం పెద్ద అది ఇవ్వలేకపోయిండు. ఇవాళ 15 నెలలు అవుతుంది. ఇవాళ కూడా ఒక్క హామీ, ఒక్క ఆర్టీసీ బస్సులలో ఉచిత ప్రయాణం తప్ప ఏ ఒక్క హామీని కూడా సంపూర్ణంగా నెరవేర్చిన పాపాన పోలేదు. 6 గ్యారంటీలు, 66 హామీలు, 420 రకాల పనులు ఏ రేవంత్ రెడ్డి చేస్తా అని చెప్పిండు. మాటల గారెడితో డాల్బోల్ చేసి ఆయన ఒక ఫిలాసఫీ ఉంటుంది, మళ్ళీ గుర్తు చేస్తున్నా. ఆయన అమెరికా పోయిన ప్రజలు ఎప్పుడు కూడా నిజాన్ని నమ్మరు, అబద్ధాలే ఇష్టపడతారు, అబద్ధాలు ఆడి నేను ముఖ్యమంత్రి కాదలుచుకున్నా అని చెప్పిండు. అయిండు. ఇవాళ తేలిపోయింది. నేను చాలాసార్లు అడిగినప్పుడు 5 ఏళ్ళు పట్టుమని ఒక ఎమ్మెల్యేకి చక్కగా చేయబోతుంది, 5 సంవత్సరాల ప్రజాక్షేత్రం నుండి ఎంపీగా చక్కగా చేయబోతుంది, ఒక్కనాడు మంత్రివి కాకపోతుంది, నువ్వు గిన్ని హామీలు ఇస్తాను ఎట్లా సాధ్యమవుతుంది అని చెప్పి అడిగినప్పుడు నీకేమెరకనే అని చెప్పాను. నేనన్నా నువ్వు కొత్త కావచ్చు కానీ నీ పార్టీ చాలా పాత పార్టీ, 100 సంవత్సరాల చరిత్ర కలిగిన పార్టీ, దేశంలో 49 సంవత్సరాలు పాలించిన పార్టీ, రాష్ట్రంలో 40 సంవత్సరాల పైన పాలించిన పార్టీ, నువ్వు ఎట్లా ఇస్తున్నావా హామీలు అంటే కూడా ఆనాడు జనం పట్టించుకోలేదు, అయిపోయింది, ఇచ్చేసి ఇవాళ బాధపడుతున్నాడు. అయ్యో అంటే ఏమొస్తుంది? ఇట్లే మనం ఎట్లేదు అంటున్నావు అయ్యో అని ఇప్పుడు జనం అంతా అయ్యో అంటారు. అందుకని నిరుద్యోగ యువకులారా నేను ఒకటే విజ్ఞప్తి చేస్తాను. నేను స్వయంగా ఫస్ట్ టైం పార్లమెంట్లో అడుగుపెట్టినా. ఫస్ట్ బడ్జెట్ని నేను చూసిన నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టినప్పుడు 4 లక్షల కోట్ల రూపాయలు నిరుద్యోగ యువతకి ఏదన్నా ఉపాధి కల్పించకపోతే, చదువుకున్న ఆ నిరుద్యోగ యువతను కనుక దేశ పురోగమనంలో భాగం చేయకపోతే ఈ దేశం బాగుపడదని చెప్పి అతి గంభీరంగా గుర్తించినటువంటి నాయకుడు నరేంద్ర మోడీ గారు. దాన్ని గుర్తించిన పార్టీ భారతీయ జనతా పార్టీ. అందుకే 4 లక్షల కోట్లు అవన్నీ చెప్పాలంటే చాలా ఉన్నాయి. అసలు ఎన్నెన్ని రకాలు పెట్టిందో వాళ్ళు అనేక రంగాల్లో, మైక్రో లెవెల్లో బ్యాంకు రుణాలు ఎట్లా ఇవ్వాలి, ఇండస్ట్రీస్కి ఎట్లా ప్రోత్సహించాలి, చిన్న ఇండస్ట్రీస్ ఎట్లా ప్రోత్సహించాలి, కొత్తగా చదువుకున్న వాళ్ళకి, క్రియేటివిటీ ఉన్న వాళ్ళకు, స్టార్టప్స్కి ఎట్లా సపోర్ట్ చేయాలి, ఏం చేసుకుంటా అంటే దానికి ఎట్లా ఇచ్చేయాలి, ఉద్యోగాలు కల్పించేటువంటి వాళ్ళకు ఎట్లా మనం సపోర్ట్ చేయాలి, చివరికి అవసరమైన మేమే 1 నెల జీతం ఇస్తామని ఎట్లా చెప్పాలి. నేను కొంచెం జోడించిన నాట్ ఓన్లీ ఇన్ ఇండియా, ప్రపంచంలో ఎక్కడ పోయి బతకాలన్నా కూడా వాళ్ళకు ఒక పాస్పోర్ట్ తీసేయండి మనమే ప్రభుత్వ ఖర్చుతోటి, వాళ్ళకు ఒక వీసా తీసేయండి,
వాళ్ళకు ఒక కంపెనీని మీరే వెతికియండి, మధ్యవర్తిగా ఉండి వాళ్ళకి ఇన్సూరెన్స్ చేయండి, వాళ్ళ కంపెనీలో జీతం ఎంత ఉందో చూడండి, వాళ్ళకి అవసరమైతే ఒక టికెట్ కూడా ఫ్రీ ఇప్పించమని చెప్పి నేను ప్రతిపాదన చేశాను. ప్రపంచంలో దుబాయ్కి పోవాలన్నా, అమెరికాకు పోవాలన్నా, ఇతర దేశాలపై బతికే వాళ్ళకు కూడా ఇవాళ ఇవన్నీ సౌకర్యం కల్పిస్తే మన బిడ్డలకు ఎంప్లాయ్మెంట్ దొరుకుతుంది. ఒకప్పుడు వేరు, ఇప్పుడు వేరు. ప్రపంచమే గ్లోబల్ విలేజ్గా మారిన ఈ రోజులలో మన వాళ్ళు ఎక్కడికి పోయినా బతికేటువంటి ఆస్కారం ఈ రోజులలో ప్రభుత్వమే స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు పెట్టడమే కాకుండా ఇలాంటి పని చేయాలని చెప్పి అలాంటి వాడిని నా అనుభవం ద్వారా సూచన కూడా చేశాడు. ఇవాళ 2025-26లో కూడా మళ్ళీ ఈ బడ్జెట్లో కూడా మొత్తం ఫోకస్ అంతా కూడా ఒకటే ఉన్నది. ఇవాళ ఎన్ని రోడ్లు వేసినా, ఎన్ని రైల్వే స్టేషన్లు కట్టినా, ఎన్ని రైల్వే లైన్లు కొత్తవి వేసినా, 50 లక్షల కోట్ల బడ్జెట్ అని చెప్పుకున్నా, జీడిపి పెరిగిందని చెప్పుకున్నా, ఇంకా ఎక్కడో కాడ యువత పాండబ్బాల కాడ, యువత 4 బజార్ల కాడ ఇలా అనేక రకాల చెడు వ్యసనాలకు అలవాటై ఇవాళ ఎట్లా ఖరాబ్ అవుతుందో చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రపంచంలోనే అత్యధిక యువశక్తి కలిగిన దేశం భారతదేశం అని చెప్పేది గర్వపడుతున్నామో, ఆ దేశంలో ఆ యువశక్తిని ఈ పెడమార్గాలు పోకుండా కాపాడే కర్తవ్యం ఉందని చెప్పి ప్రభుత్వం భావించి వాళ్ళకు అనేక రకాల స్కీములని, అనేక రకాల పథకాలను ఇలా ప్రకటించింది. కాకపోతే అవి ఎక్కడైతే భారతీయ జనతా పార్టీ అధికారం ఉందో ఈ స్కీములను గొప్పగా వాడుకుంటున్నారు, ఎక్కడైతే భారతీయ జనతా పార్టీ అధికారం ఉండదు రాష్ట్రాలలో అక్కడ ఈ స్కీములు అమలు జరుగుతలేవు. సరిగా నేను స్వయంగా మీటింగ్లు పెట్టిన ఢిల్లీ లెవెల్లో తప్పకుండా ఒకటి చేస్తాం. అందుకని నిరుద్యోగ యువకులారా నేను ఒక్కడే అప్పీల్ చేస్తున్నాను. మీరు అనేక మందిని చూసింది, మీరు అనేక మందిని ఓట్లు వేసింది, మీరు దానివల్ల వచ్చిన పరిణామం ఏందో అర్థమైన తర్వాత ఇప్పటికైనా మీరు మళ్ళీ మీకోసం తప్పించే ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఢిల్లీలో ఉంది. కాబట్టి మీకోసం ఇక్కడ ఇలాంటి ప్రభుత్వాలు పట్టించుకోకపోతే కొట్లాడగలిగే శక్తి ఉన్న పార్టీ భారతీయ జనతా పార్టీ. కాబట్టి ఇవాళ భారతీయ జనతా పార్టీ అభ్యర్థులను ఆశించమని చెప్పి కోరుతున్నాను. ఎక్కడ సర్వే జరిగినా కూడా చాలామంది తెలియదు. ఇవాళ ఎక్కడ సర్వే జరిగినా ఒకటే అంటున్నారు, ఇంకేముంది సారు ఆ పార్టీని కేసీఆర్ చుట్టూ 10 ఏళ్ళు అయిపోయింది, సరిపోయింది, ఇక మళ్ళీ చూసేది లేదు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చింది కదా, మొన్న బై మిస్టేక్ బై డిఫాల్ట్ వాళ్ళకి అధికారం ఇచ్చినాం, వాళ్ళే కూడా అర్థమైపోయింది. ఇక తప్పకుండా ఈ రాష్ట్రం సురక్షితంగా ఉండాలంటే, సుభిక్షంగా ఉండాలంటే, ఆర్థికంగా ఎదగాలంటే, నిరుద్యోగ సమస్య పరిష్కారం కావాలంటే, ఉపాధి కల్పన జరగాలంటే, అన్ని రంగాల్లో అభివృద్ధి జరగాలంటే నరేంద్ర మోడీ గారి అండదండలతో ఇక్కడ కూడా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం కొలువు తీరాలి అని చెప్పి బలంగా నమ్ముతున్నారు. గుర్తుపెట్టుకోండి, ఇది మీకు ఎక్కడుంది, ఎక్కడ ఉండదు. ఎక్కడ ఉన్నది హుజరాబాద్లో 14 మా రఘు నిలబడ్డప్పుడు ఉన్నోళ్ళు కూడా ఓటేయాలి, గెలిచేది కాదు కదా అని చెప్పి గా నియోజకవర్గంలో గిన్ని వేల కోట్లు ఖర్చు పెట్టి గింత వేదన గురి చేస్తే అదంతా మీ కళ్ళ ముందు ఉన్నది. 1,07,000 మెజార్టీ, 1,07,000 ఓట్లు వేసి గెలిపించారు. గుర్తు ఇవాళ మొన్న పార్లమెంట్ ఎన్నికలు జరిగినప్పుడు అసెంబ్లీలో మిస్టేక్ జరిగిపోయింది, దీన్ని రెక్టిఫై చేసుకోవాలి, దేశంలో మళ్ళీ మోడీ గారు ఉండాలని చెప్పి భావించి 41% ఓట్లు కాంగ్రెస్ పార్టీకి ఇస్తే 35% ఓట్లతో అజేయమైన శక్తిగా ఎదిగిన పార్టీ భారతీయ జనతా పార్టీ. గుర్తుపెట్టుకోండి, సత్యం, అది కళ్ళ ముందు కనపడుతుంది సత్యం. 8 సీట్లు కాంగ్రెస్ గెలిస్తే 8 సీట్లు భాజపా ఇది గెలిచింది. కాబట్టి రాబోయే కాలం అంతా కూడా నేను ఒకటే కోరుతున్నా, దేశంలో ఉన్న భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈ మధ్యతరగతి ప్రజలకు, టీచర్లకు, మా లెక్చరర్లకి 12 లక్షల రూపాయలు ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జెంప్షన్ ఇచ్చి 75,000 రూపాయల స్టాండర్డ్ డిడక్షన్ ఇచ్చి 12,75,000 ఎగ్జెంప్షన్ ఇచ్చిందంటే ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఎవరి కోసం ఆలోచిస్తుందో ఒకసారి థింక్ చేయమని చెప్పి మా టీచర్ లోకానికి, లెక్చర్ లోకానికి లింకేజ్ చేస్తున్నాను. అధికారం ఉన్న కాడ ఏం చేస్తున్నాం, ఇక్కడ ఏం చేస్తున్నాం, ఇక్కడ ఏమో కొట్లాడుతాం. మేము తప్పకుండా రేపు ఈ అన్ని సమస్యల మీద మేము ఎందుకు ఉపయోగపడుతున్నామంటే గెలిచి మొన్ననే కదా, సంవత్సరానికి ఎట్లా అవుతుందని చెప్పి తప్పించుకునే ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఇవాళ మేము ఓపిక పట్టినాం. అయినా ఏ సమస్యలు అయితే నెత్తి మీద రుద్దబడ్డాయో వాటి విధ్వంసం కోసం దాని పరిష్కారం ఎట్లా కొట్టాలని మీరు చూసిండ్రు. ఇవాళ వాస్తవంగా చెప్పాలంటే ఈ 15 నెలల కాలంలో కూడా ప్రజలకు ఇక్కడ సమస్యలు వస్తే కొట్లాడిన పార్టీ కూడా మన పార్టీ. గుర్తుపెట్టుకోండి, లగిచర్ల మీద ఎవడు కొట్లాడిండు,
పేదల ఇల్లు కూర్చున్నాడు, కన్నీళ్లు కార్చిన్నాడు, ఆత్మహత్య జరిగినాడు. ఇవాళ హైడ్రా మీద కొట్లాడింది ఎవరు? పేదల భూములు గుంజుకుంటున్నప్పుడు గుండాలు ఎవరు కొట్లాడిండు? అన్నిటి మీద మనం కొట్లాడుతున్నాం. కాబట్టి ఇవాళ ఇక్కడ ఈ ప్రభుత్వం మోసగించే ప్రభుత్వం అని అర్థమైంది, ద్రోహం చేసే ప్రభుత్వం అని అర్థమైంది, అబద్ధాల పునాల మీద రాజ్యం చేయాలని చెప్పే ప్రభుత్వం అర్థమైంది. కాబట్టి దీన్ని నిలువరించాలంటే, దీన్ని సరైన మార్గంలో పెట్టాలంటే భారతీయ జనతా పార్టీ ప్రజాప్రతినిధులుగా, శాసనసభలో ఎమ్మెల్యేలుగా, శాసన మండలిలో మనకు ఎమ్మెల్సీలుగా ఉండాల్సిన ఉంది. కాబట్టి ఇది చారిత్రక అవసరం, తెలంగాణ ప్రజలకు ఇది ఒక చారిత్రక అవసరం. కాబట్టి దయచేసి కార్యకర్తలు, నాయకులు ఎక్కడికక్కడ మీరు మీకు ఇప్పటికే బాధ్యతలు ఇచ్చిండ్రు. టీచర్ ఎమ్మెల్సీకి ఎన్ని ఓట్లు ఉన్నాయో చూసిండ్రు, మనిషికి ఎంతమంది వచ్చిందో చూసిండ్రు. అదేవిధంగా గ్రాడ్యుయేట్స్లో కూడా ఇప్పటికే పంచుకొని ఉన్నారు. ఈ ఒక్క 36 అవర్స్ ఉంది కాబట్టి 36 అవర్స్ ఉంది కాబట్టి ఈ 36-40 అవర్స్లో ఎంత వీలైతే అంత ప్రతి ఒక్కరం పోయి మన అభ్యర్థిని గెలిపించుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. మళ్ళీ చెప్తున్నా, రాబోయే ఎన్నికలలో ఈ హుజరాబాద్లో నేనే అప్పుడప్పుడు అనుకునేది, మాతో డిస్కస్ చేసేటప్పుడు చాలామందికి అర్థం కాకపో గిట్ల సాత్తున్నాం మనం, గింత సాత్తున్నాం మనం, కాలికి ముళ్ళుడితే పనితోపికి ఎంత సర్వీస్ చేస్తున్నాం మనం. ఏ ఆపద వచ్చినా టక్కన నా భర్త కిందని చెప్పి వస్తే ఆదుకుంటాను, కొడుకు కింద అంటే ఆదుకుంటాను, రేపు పుచ్చుకునేమని అయితే ఇది ఎట్లా బతారు అని అప్పుడప్పుడు అనుకునేది. నాకు తెలుసు ఇలా ఆ మహిళలు నాకు ఎట్లా ఫోన్ చేస్తారు, ఆ మహిళలు నాకు ఫోన్ చేసి ఏం మాట్లాడుతారో నాకు తెలుసు. ఇవాళ వాస్తవంగా సఫర్ అవుతున్నది. సరే ఏమైందో పక్కన పెడితే, నిజమైన భర్తను కాపాడుకునే మహిళకు, కొడుకును కాపాడుకునే తల్లికి, కుటుంబాలైన ఆపదత్తే ఆదుకునేటువంటి ఒక వ్యవస్థకి విఘాతం కలిగిందని చెప్పి నేను అనట్లేదు, వాళ్ళు అంటున్నమాట, వాళ్ళు ఏడుస్తున్నమాట. అందువల్ల మీకు తెలుసు, నాకు కూడా అక్కడ పని ఉండే, నేను బట్టి ఉంటానో వేరుంటుండే. నేను గెలిచినప్పటి నుంచి వెళ్ళి నేను కూడా బిజీ ఉన్నా. నేను రాత్రి 2 గంటలకు వచ్చాను, నేను ఢిల్లీ నుంచి 2 o'clock వచ్చిన, మళ్ళీ పొద్దున్న లేచి ఇక్కడికి వచ్చిన. నాకు తెలిసి నా మొత్తం అంటే నాకు రాసి పెట్టినట్టున్నది కదా, నా జీవితంలో ఎప్పుడు హాలిడే అనే పదం లేదు, నా జీవితంలో ఎప్పుడు